అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఈ ఫిబ్రవరి 17న అంటే మంగళవారం, పైగా ఆ రోజు అమావాస్య, దాంతో పాటు సూర్యగ్రహణం కూడా ఉంది అని అంటుంటున్నారు. మరి మన భారతదేశంలో సూర్యగ్రహణం ఉందంటారా? ఉంటే ద్వాదశ రాశిలో వారికి దీని ప్రభావం ఎలా ఉంటుందంటారు? వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా గమనించాల్సినటువంటిది ఏంటంటే, ఈ యొక్క 17వ తారీఖు రోజున ఫిబ్రవరి నెల ఏర్పడేటువంటి సూర్యగ్రహణము, రాహుగ్రస్త సూర్యగ్రహణము మన భారతదేశంలో కనిపించదు. కనిపించినటువంటి గ్రహణానికి సంబంధించినటువంటి ఆచార నియమాలు పాటించాల్సిన అవసరము లేదు. కానీ ఈ యొక్క ప్రభావము ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి మానవులకందరికీ కూడా ఈ గ్రహణ ప్రభావము కొంత ఏర్పడుతుంది. మీకు ఈ యొక్క గ్రహణ ప్రభావం ఏర్పడుతున్నటువంటి కారణం చేత సౌత్ అమెరికాలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సౌత్ అమెరికాలో ఉన్నటువంటి దేశాల్లోనమ్మ 12 దేశాలలో వెనిజులా కూడా ఒకటి. ఎప్పుడైనా కానీ గ్రహణం యొక్క ప్రభావాన్ని మనం పరిశీలన చేసుకోదలిస్తే, గ్రహణం ఏర్పడడానికి ముందు మండలం రోజులు లేదా 2 నెలలు, గ్రహణం తరువాత 3 నెలలు లేదా 108 రోజులు లెక్కలో తీసుకోవాలి. ఆ తదనంతరం పరిణామాలు కొంత ఉద్రిక్తంగా ఉంటాయి. అందుకనే మీరు గమనించుకున్నట్లయితే వెనిజులా అధ్యక్షుడు ట్రంప్ చేతిలోకి వెళ్ళిపోయాడు బానిసగా. ఇప్పుడు వెనిజులా గవర్నమెంట్ ట్రంప్ ఆడినట్టు ఆడుతుంది, ఆయన ఆధీనంలో ఉంది కాబట్టి. అంతే. అంటే ఈ గ్రహణము సౌత్ అమెరికాలో కనిపిస్తుంది, వెనిజులా ఒక కంట్రీ అందులో సౌత్ అమెరికాలో, కాబట్టి ట్రంప్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది, అంటే నార్త్ అమెరికా ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ కనిపించినటువంటి మన గ్రహణానికి మన భారతదేశం వాళ్ళు ఎలా దీనికి బాధ్యులవుతారు అని చెప్పి కూడా ఆలోచిస్తుంటారు. గత సంవత్సరం ఏప్రిల్ నెలలో మనకు పెహల్గాం దాడి జరిగింది. ఉగాది ముందు రోజున ఏంటనంటే సూర్యగ్రహణం ఏర్పడింది, షడ్గ్రహ కూటమి ఏర్పడింది, శని మార్పు జరిగింది. పోయిన నెలలో అంటే పోయిన సంవత్సరంలో ఏర్పడినటువంటి సూర్యగ్రహణము మన భారతదేశంలో కనిపించలేదు. కానీ మార్చి 19వ తారీఖు అనుకుంటా ఏర్పడింది. అప్పుడు అది మార్చి 21 ఇప్పుడు గత సంవత్సరం ఉగాది. కానీ ఏప్రిల్ నెలలో 26వ తారీఖు రోజున అభాగ్యులైనటువంటి 29, 26 లేదా 29 మంది మన భారతీయుల్ని పొట్టన పెట్టుకున్నారుగా తీవ్రవాదులు పెహల్గాం దాడి ద్వారా. మన భారతదేశంలో కనిపించలేదు, కానీ తీవ్రవాద కార్యకలాపాలకి విక్టిమ్ అయింది మన భారతదేశం ఒక్కటే. వేరే దేశాల్లో కూడా కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయి, కానీ మన భారతదేశంలో కనిపించకపోయినా దాని ప్రభావాన్ని మనం చూసాం. మన భారతదేశంలో కనిపించలేదు కాబట్టి నియమాలు పాటించలేదు, ఓకే ఒప్పుకుందాం. ఆచారాలు పాటించలేదు, ఓకే ఒప్పుకుందాం. నియమాలు ఆచారాలు అంటే ఏంటి? గ్రహణం పాటించే ముందు స్నానం చేయడం, పట్టు విడుపు స్నానం చేయడం, ఇల్లంతా శుభ్రపరచుకోవడం, దేవుని మందిరాలు శుభ్రపరచుకోవడం, దేవాలయాలు మూసేయడం, ఇవన్నీ ఆచార నియమాల్లో భాగం. కానీ ఈ ప్రభావము ప్రపంచవ్యాప్తముగా జన్మించిన మానవులకందరికీ కూడా గ్రహణం ఏర్పడినటువంటి రాశి నుంచి కొన్ని రాశుల్లో ఈ యొక్క దోషం అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే గ్రహణము ధనిష్టా నక్షత్రయుక్త సూర్యగ్రహణము ఏర్పడుతుంది, కుంభరాశిలో ఏర్పడుతుంది. 4 గ్రహాలు అక్కడ ఉన్నాయి, చంద్రుడు చేరగా 5 గ్రహాలు పంచగ్రహ కూటమి అవుతుంది. ఆ సందర్భంగా సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అంటే రాహు తన సొంత నక్షత్రంలో చాలా బలవంతుడై ఉండగా, ధనిష్టా నక్షత్రంలో ఉన్నటువంటి రవి, చంద్రుడు, శుక్రుడు ఈ గ్రహణ ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నారు. శుక్రుని విషయానికి వచ్చేసేసరికి స్త్రీలు బలహీనులైపోతారు. అందుకని ఈ మధ్య కాలంలో గత 10 రోజుల నుంచి ఎక్కువ మంది స్త్రీలు సూసైడ్ చేసుకుంటున్నారు. గమనించారు కదా అనేక ప్రసార మాధ్యమాలలో. ఇదంతా గ్రహణ ప్రభావానికి ముందు వచ్చేటువంటి సూచనలు. అట్లాగే ఒక ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి స్త్రీ మరణం కూడా ఏర్పడబోతుంది ఈ యొక్క గ్రహణ ప్రభావం వల్ల. అంతేకాకుండా
ఈ గ్రహణం ఏ నక్షత్రంలో ఏర్పడుతుందో ఆ నక్షత్రాధిపతి అయినటువంటి కుజుడు గ్రహణం ఏర్పడుతున్నటువంటి రాశికి 12వ స్థానంలో ఉండి ఉచ్చస్థితిలో పొంది ఉన్నాడు. దీని ప్రభావం వలన విపరీతమైనటువంటి కొన్ని నష్టములు ఏర్పడతాయి ప్రపంచవ్యాప్తంగా. అంటే యుద్ధ వాతావరణం నెలకొంటుంది, కయ్యానికి కాలు దూవుతారు, యుద్ధ మేఘాలు వస్తాయి ఈ గ్రహణం తర్వాత. మళ్ళీ ఎట్లాగో 3వ తారీఖు రోజున మార్చి 3వ తారీఖు రోజున చంద్రగ్రహణం ఉంది, అది మన భారతదేశంలో కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మన భారతదేశానికి కొంత విపత్తు అనేటువంటిది కూడా ఏర్పడబోతుంది. ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, లేదా యుద్ధ మేఘాలైనా కావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహణం ఏర్పడుతున్నటువంటి కుంభరాశిని బేస్ చేసుకొని మేషరాశి వారికి, కన్యా రాశి వారికి, ధనుస్సు రాశి వారికి చాలా యోగదాయకమైనటువంటి సమయం. మిగిలిన రాశులైనటువంటి వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క దోష ప్రభావం అనేటువంటిది ఉంటుంది. అయితే మన భారతదేశానికి కాలాన్ని అనుభవించుకుంటే ఏ సమయంలో మన ఈ యొక్క సమయం ఉంటుంది, ఈ యొక్క చెప్పినటువంటి రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటిది కూలంకషంగా చర్చించుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క 17వ తారీఖు అమావాస్య, భౌమ అమావాస్య, అలాగే పంచగ్రహ కూటమి సందర్భంగా రాహుగ్రస్త సూర్యగ్రహణం ఏర్పడుతున్నటువంటి కారణం చేత మన పీఠం ఆధ్వర్యంలో మహామహిమాన్విత సుప్రసిద్ధ కాశీ క్షేత్రములో మధ్యాహ్నం 3 గంటలకి 17వ తారీఖు రోజున ఈ వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి గ్రహణదోష నివారణ పూజలు, హోమాలు, చండీ హోమము, మృత్యుంజయ హోమం, రుద్రహోమం, సుదర్శన హోమము, అలాగే శనిదోష నివారణకి శనీశ్వర హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. ఈ 17వ తారీఖు రోజున మధ్యాహ్నం 1 గంట లోపల మీరు గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇది కార్యక్రమం. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ చెప్పబడినటువంటి రాష్ట్రాల వారికి గ్రహణం సౌత్ అమెరికా దేశాల్లో ఏర్పడుతుంది. మన భారతదేశాన్ని కనుక అన్వయించుకుంటే 3 గంటల 24 నిమిషాల నుంచి 7 గంటల 45 నిమిషాల వరకు ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. ఇక మంగళవారం రాహుకాలం కూడా అప్పుడే ప్రారంభమవుతుంది. కాబట్టి విశేషంగా ఇది చాలా పుణ్య సమయం, అద్భుతమైన సమయం ఈ కాలం. ఈ సమయంలో వీక్షించేటువంటి ప్రేక్షకులు అందరూ కూడా మీ ఇష్ట దేవత ఆరాధన చేయండి. లలితా సహస్రమో, విష్ణు సహస్రమో, శివ సహస్రమో, ఏదైనా గురువుగారు ఇచ్చిన మంత్రోపదేశము, పారాయణం ఆ 4 గంటల సేపు పారాయణం చేయండి, 4:30 గంటల సేపు. ఇక తదనంతరం ఈ రాహుకాలం అనేటువంటి మంగళవారం నాడు ఉంటుంది కాబట్టి 3 to 4:30 అట్ల వరకు ఉంటుంది. ఆ సమయంలో గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయని తీసుకొచ్చి అలంకారం చేసి ఎర్రటి గుడ్డలో కట్టి, ఆ ఎర్రటి గుడ్డలో నల్ల జీడి గింజలు, తోక మిరియాలు, అలాగే గళ్ళ ఉప్పు మరియు ఈ సంబంధించినటువంటి మిరపకాయలు, ఇవన్నీ కూడా గవ్వలు, ఇవన్నీ కూడా వేసి కట్టగట్టి ఆ రాహుకాల సమయంలో ఈ దుర్గా అష్టోత్తర పూజ లేదా కాలభైరవ పూజ గుమ్మడికాయకి చేసి పూజ జరిపించి ఇంటి దగ్గర కానీ లేదా వ్యాపార స్థలం దగ్గర కానీ కట్టినట్లయితే ఆ యొక్క సంబంధించినటువంటి నరదృష్టి, నరఘోష అంతా తుడిచిపెట్టుకుపోతుంది. ఈ సమయం చాలా ప్రధానం కాబట్టి చింతించాల్సిన అవసరం లేదు. అందరూ కూడా ఈ సమయంలో సర్వలోక క్షేమం అనగా ముఖ్యంగా మన భారతదేశం ఎటువంటి పీడనలకి గురి కాకుండా ఉండాలంటే ప్రతి వ్యక్తి కూడా దత్త కవచము, కాలభైరవాష్టకం వీలైనన్ని సార్లు ఈ యొక్క సమయంలో 3 గంటల 24 నిమిషాల నుంచి 7 గంటల 45 నిమిషాల మధ్యకాలంలో జపించండి. మాకు జాబులు ఉంటాయండి, జాబ్ చేస్తూనే వీలు కుదిరినప్పుడల్లా కొంత సమయం బ్రేక్ తీసుకునే చేయవచ్చు. లేదు ఇంకా మాకు ఇంట్లో ఇబ్బందులు, ఈ సంబంధించినటువంటి గర్భిణీలకి ఏమీ దోషం లేదమ్మా. చక్కగా గర్భిణీలు చక్కగా ఇటు అటు తిరగవచ్చు, తప్పేమీ లేదు, పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కనిపించని గ్రహానికి ఆచారం నియమమే లేదు. కానీ ఆ సమయం చాలా ప్రధానము. ఈ యొక్క గ్రహణం ఏర్పడుతున్నటువంటి రాశిని బేస్ చేసుకొని కొన్ని రాశుల వారికి ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. చెప్పక వినని వాడిని చెడంగా చూడమన్నది శాస్త్రం. కాబట్టి ఇదంతా ట్రాష్ అంటే ట్రాష్. కానీ అనుభవంలో ఈ తదనంతరం గ్రహణ తదనంతరం కొంతమందికి ఇబ్బందులు ఎదురైనప్పుడు
అప్పుడు గుర్తుకొస్తుంది చెప్పిన విషయం. ఎందుకనంటే అనేక సంవత్సరాలుగా ఈ గ్రహణ సందర్భంగా అనేక విషయాలు తెలియచేస్తున్నామమ్మా. చాలామంది మాకు కొద్దిలో ప్రాణాపాయం తప్పింది అనేటువంటి విషయాన్ని మాకు ఫోన్ చేసి సంతోషంగా తెలిపారు, అభినందనలు. ఎందుకనంటే ఆ దోషము మేము నివారణ చేయించుకున్నాము కాబట్టి మాకు ఆ ఇబ్బందుల నుంచి మేము బయటపడగలిగాము. ఇదంతా గ్రహణ ప్రభావం, మీరు చేసిన గ్రహణ ప్రభావ దోష నివారణ పూజలే అని సంతోషంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి చక్కగా అందరూ మీ ఆ సమయంలో చెప్పబడినటువంటి సమయంలో మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి, ఇంట్లో పూజలు చేసుకోండి, అన్ని రకాలుగా బాగుంటుంది. అమావాస్య కాబట్టి వీలైతే పెద్దలకి పిండ ప్రదానము లేదా తర్పణాది కార్యక్రమాలు ఆ రోజు చేయవచ్చు. చాలా విశేషమమ్మ. నాగ అమావాస్య మంగళవారంతో కూడుకున్నటువంటిది, ధనిష్ట నక్షత్రం. కాకపోతే కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి అదే కాస్త దోషప్రదము. 24 ఫిబ్రవరి రోజున అసలు సిసలైన పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఇది చంద్రుడు 2.5 రోజులు ఉంటాడేమో, కానీ కుజుడు చేరుతాడు 24వ తారీఖు. ఇక ఆ కుజుని యొక్క ప్రభావము 24 ఫిబ్రవరి తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులు వస్తాయి. అది వేచి చూడాల్సిందే అని చెప్పు. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.